హలో అండి, మీరెప్పుడైనా బర్రెలు మేపారా? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. ఈరోజు ఈ 10 నిమిషాల వీడియోలో మనం సరదాగా ఎండకి బర్రెలు మేపుదాం, ఎలా ఉంటుందో చూద్దాం. మొన్నటి వీడియోలో కష్టపడకుండా బ్రతకడానికి ఫిజిక్స్ తెలియాలి అని చెప్పాను కదా, అలా బర్రెలు మేపడానికి సైకాలజీ తెలుసుండాలి. అది తెలియక మా అమ్మ నాన్న చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు వీటితో. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, అలా కాదమ్మా మేపడం, అలా కాదమ్మా మేపడం అని. అందుకని ఒకసారి మా అమ్మ ఏమన్నారంటే, రా నువ్వే వచ్చి మేపుదు అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడైనా ఒకసారి మేపాలి, ఆ వీడియో తీయాలి అనుకున్నా. అది ఈరోజు కుదిరింది. సో ఆ విశేషాలు మాట్లాడుకుంటూ బర్రెలనైతే మేపేద్దాం. గేదెల్ని మేపే విధానం గురించి చెప్పే ముందు, చాలామంది వ్యవసాయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, అలానే గేదెల్లో ఎక్కువ సంపాదించవచ్చు, గొర్రెలైతే ఇంకా బెస్ట్, కాదంటే కోళ్ళు, ఇలా అంతా చెప్తూ ఉంటారు కదా బయట. యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం, లక్షలు కోట్లు సంపాదిస్తున్నట్లు. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటేంటి, 100లో 10 మాత్రమే సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, మిగిలిన 90 స్ట్రగ్లింగ్ స్టోరీస్ ఉంటాయి. అందులో మా వాళ్ళదొకటి. అలానే మనం ఏ మెథడ్ యూస్ చేస్తున్నాము సక్సెస్ అవ్వడానికి, అంటే మనం పెట్టిన గేదెలైనా గొర్రెలైనా ఏదైనా వాటిని చూసుకొని మనం ఏదైనా ఒక అంచనాకి రావాలి. ఇప్పుడు మా వాళ్ళ గురించి ఒక మాట చెప్తా. నేను ఎప్పటి నుంచో మా వాళ్ళకి అసలు ఈ బర్రెల వ్యాపారం మీరు చేయొద్దు, మీకైతే ఏమీ కలిసి రాదు అని చెప్తూనే ఉంటా. ఇదేదో జాతకమో జ్యోతిష్యమో కాదు, మామూలుగా ఒక ఆలోచన. గడ్డి కొని వామేస్తారు, దానికి కొంత ఖర్చు అవుతుంది. తర్వాత తౌడు, మినప్పొట్టు ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని కొనుక్కొచ్చి వాటికి దాణాలాగా వేస్తారు. ఆ తర్వాత ఇంకా వాటి మెయింటెనెన్స్, వాటి కోసం వీళ్ళిద్దరూ చేసే పనికి వేసే కూలి, ఇదంతా లెక్క వేసామనుకోండి, ఇంకా వీళ్ళకే చాలా రావాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు నష్టపోతున్నట్టు. ఎందుకు అని అంటే, ఎగ్జాంపుల్గా ఒక రోజుకి అన్ని పశువులకి 1000 రూపాయలు ఖర్చు అయింది అనుకున్నాం. కనీసంలో కనీసం 700 పాలైనా వీళ్ళు పోసుకోగలిగితే వీళ్ళకి ఏదో ఒకటి. కానీ వీళ్ళు 100-200కే పాలు పోస్తారు. అప్పుడు ఎంత లాస్. కానీ మా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నెలకి 6000 వచ్చింది కదా, నెలకి 10,000 వచ్చింది కదా, ఇది గెయినే కదా అన్నట్టు మాట్లాడతారు. మీరు ఒక్కసారి అప్పు చేసి గడ్డివామిలో ఒక 60,000 పెట్టారనుకోండి, అది తిన్న బర్రెలు మీకు నెలకి 10,000 లెక్కన ఇచ్చాయనుకోండి, ఒక 6 నెలలో సంవత్సరమో ఇస్తాయి. అంటే మీరు గడ్డివామి మీద పెట్టిన డబ్బులే పాల రూపంలో తీసుకుంటున్నారు. గడ్డివామే పెట్టుకుంటే, పాలే తీయకుంటే మీకు అసలు ఏమీ ఉండదు. అది నేను చెప్పే లెక్క. ఇలా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా బర్రెలు పెడితే సక్సెస్ అయిపోతారని కొనేసి వాటిని మెయింటైన్ చేయలేక అమ్మేసి చాలామంది ఉన్నారు. సో ఇలాంటివన్నీ లెక్కలు ఉంటాయి. మరి గేదెలు మేపాలనుకుంటే ఎవరికి కలిసి వస్తాయి, ఎవరు మేపొచ్చు అని అంటే, ఎవరైతే చక్కగా వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకుంటారో వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు 1 లీటర్ పాలని 40కే పోస్తున్నారు. అదే లీటర్ 80కి పోసుకోగలిగితే 200 లాభం కాస్త 400 అవుతుంది. సో ఇలాగ మార్కెటింగ్ చేసుకునే టెక్నిక్ తెలియాలి. పాలలో నుంచి వెన్న తీసుకోవడం, లేదా పాలు, నెయ్యి, పెరుగు, కోవా ఇలాంటివన్నీ డిఫరెంట్గా అమ్మగలగడం ఫస్ట్ పాయింట్. తర్వాత మంచి జాతి గొడ్డును కొనుక్కొని, అంటే 10 బర్రెలు కలిపి 10 లీటర్లు ఇచ్చేదానికంటే ఒక బర్రె 10 లీటర్లు ఇచ్చిందనుకోండి, సగం దాణా, సగం గడ్డి, సగం శ్రమ అన్నీ తగ్గిపోతాయి కదా. సో అలా అయినా మనం ఎలాంటి బర్రెను కొనుక్కుంటున్నాం అన్నది మెయిన్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ బర్రె గొడ్లన్నీ గొడ్లే. తినడానికి బలవడానికి అయితే బాగానే ఉంటాయి, కానీ పాలు ఇవ్వాల్సిన దగ్గరే వెనకడుగు వేస్తాయి అనిపిస్తుంది నాకు, అంటే నేనుండి చూసినన్ని రోజుల్లో. సో మంచి బర్రెను కొనుక్కోవడం, పాలిచ్చే బర్రెని, ఆ పాలని మంచిగా మార్కెటింగ్ చేసుకోవడం,
ఇవి రెండూ తెలిసిన వాళ్ళే బర్రెలు మేపుకుంటే ఎంతో కొంత ఆదాయం. అలా కాకుండా మా వాళ్ళలాగా పాలివ్వని బర్రెల్ని పడి మేపి వాటి పాలు తీసి ఎంతో కొంతకి పోస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఫలితం నేను చెప్పక్కర్లేదు. మీలో ఎంతో కొంతమందికి లొకేషన్ అయితే నచ్చుంటుంది. అలాంటి వాళ్ళు కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. చివరిగా ఈ బర్రెలు మేపే టెక్నిక్ అన్నాను కదా, అది చెప్పేసి క్లోజ్ చేస్తాను. మన దగ్గర 10 పశువులు ఉన్నాయనుకోండి, 10 రకాలుగా ఆలోచిస్తాయి. ఆ 10 రకాల ఆలోచనల్ని మనం ముందుగానే ఆలోచించి దానికి తగినట్టుగా స్టెప్ వేయాలి. ఇది బర్రెల విషయంలోనే కాదు, మనుషుల విషయాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఉన్న బర్రెల్లోనే చూడండి, ఒకటి దూరంగా మేస్తున్నట్టే మేసి అక్కడి నుంచి పారిపోతుంది, ఒకటి మన వెనకే మనల్ని చూసుకుంటూ మేసుకుంటూ వస్తుంది, ఇంకొన్ని కొట్టుకుంటూ కుమ్ముకుంటూ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. మా వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి ఎక్కడో మేస్తుంటే మెయ్యనీళ్ళే మేస్తుంది కదా అని వదిలేస్తారు. ఇంకొకటి ఇంకొక దగ్గర ఉంటే పోనీలే అంటారు. ఒక్కసారిగా అవి పరిగెడితే వీళ్ళు పరిగెట్టలేక బోర్ల పడతారు. ఆ తర్వాత వాటిని కొడతారు. అప్పుడు ఏం ఉపయోగం? సో ముందుగానే మనం ఉన్నాము, కాన్షియస్గా ఉన్నాము, వాటి ఆటలు కుదరవు, అవి ఇంకొక స్టెప్ వేరే వైపు వేయడానికి కుదరదు అన్న ఫీలింగ్ని వాటికి కలిగించేలాగా మన ప్రెజెన్స్ అక్కడ ఉండాలి. అప్పుడు అవి ఎటు వెళ్ళవు. ఒక్కొక్కటి కొంచెం దూరం వెళ్ళినప్పుడే వాటిని తిరగేయాలి, లేదనుకో అవి ఇంకా అలానే వెళతాయి. ఇది కేవలం బర్రే కాదు, ఆలోచనని కూడా. ఆలోచనలు కూడా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే మనం అక్కడికి పోనీలే అని వదిలేస్తే చివరికి బోర్లా పడతాం. అందుకనే ఎప్పటి పశువుని అప్పుడే మళ్ళేసుకున్నట్టు ఎప్పటి ఆలోచనని అప్పుడే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్గా అవి ఎక్కడికైనా పారిపోయినా, తప్పించుకున్నా, తప్పు చేసినా వెంటనే కొట్టాలి. ఎందుకు కొట్టడం అంటారా? మనిషికైనా పశువుకైనా పనిష్మెంట్ ఇస్తే భయం వేస్తుంది, తిండి పెడితే సంతోషం వస్తుంది. ఎందుకంటే మనకు రివార్డ్ సెంటర్, పనిష్మెంట్ సెంటర్ అని మెదడులో 2 ఉంటాయి. పనిష్మెంట్ వచ్చిందనుకోండి, ఆ పని మళ్ళీ చెయ్యొద్దు అని మెదడు చెప్తుంది. రివార్డ్ వచ్చిందనుకోండి, మళ్ళీ అదే పని చెయ్యి అని కూడా మెదడు చెప్తుంది. అందుకని నేనేమంటానంటే, తప్పు చేసిన పశువుకి పనిష్మెంట్ తప్పనిసరి అని. అలా ఇవ్వడం వల్లనే ఈరోజు నేను వచ్చాను కదా, నన్ను చూసి ఎక్కడికి వెళ్లకుండా మేసాయి. ఇక వాటిని 3:30-4కి అలా తీసుకొచ్చి వేటి ప్లేస్లో వాటిని కట్టేశాం. అయితే స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, బర్రెలు మేపడం చీప్ అనుకోవద్దు అని. ఎందుకంటే మనం దేవుడు, శివయ్య ఇలా చెప్తూ ఉంటాం కదా, ఆయన్ని పశుపతి అని కూడా పిలుస్తారు. గుడిమల్లం గుడిలో ఉన్న ఆ శివలింగం మీదైతే అలా పశువుల్ని మేపే ఆయన లాగా పోజ్లో ఉంటారు. అలాంటప్పుడు పశువుల్ని మేపడం చీప్ కాదు కదా. సో ఇదండి ఈ వీడియో. మళ్ళా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.